హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి సొంత పార్టీ కంటే సొంత వర్గం నుంచే, ప్రత్యర్థి పార్టీ కంటే సొంత వర్గం నుంచి సొంత పార్టీ నుంచే తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వర విషయంలో ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ అత్యంత విధేయుడిగా పేరొందినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఈయన తరచూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి కౌంటర్ చేస్తూ తరచూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఏబీ వెంకటేశ్వరరావు ఒక కొరకరాని కొయ్యగా, మింగుడు పడని పరిణామంగా మారారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వరరావు 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉంది, ఆయన కుట్ర ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళకి ఆరోపిస్తోంది. అంతేకాకుండా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా ఏబీ వెంకటేశ్వరరావు తెర వెనుక పనిచేసినటువంటి చాలామంది అధికారులు ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర మరువలేనిది. అదేవిధంగా 2019-24 మధ్య వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి వ్యవహారాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చి ఆయనపై కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత అతన్ని పదవి నుంచి కూడా తప్పించింది. తిరిగి పోస్టింగ్కి, రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నప్పుడు రిటైర్మెంట్కి చివరి రోజున మాత్రమే తిరిగి పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి ఏబీ వెంకటేశ్వరరావు 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా చేసినటువంటి సేవలకు కావచ్చు, 2019-24 మధ్య వైఎస్ జగన్ హయాంలో ఆయన ఎదుర్కొన్నటువంటి కేసులకు కావచ్చు, తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఆయన చేసినటువంటి సేవలకు కావచ్చు, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకు అందరికంటే చాలా కీలకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుందని ఆయనే కాదు అంతా ఊహించారు, అంచనా వేశారు. కానీ ఇందుకు విభిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏబీ వెంకటేశ్వరకు కేవలం ప్రాధాన్యమైనటువంటి పోస్టు లభించలేదు. కేవలం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మాత్రమే ఆయనకి పోస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. దాంతో ఈ పదవితో ఆయన సంతృప్తి చెందక ఆ పదవి బాధ్యతలు కూడా ఆయన చేపట్టలేదు. ఇక అప్పటి నుంచి మొదలైంది వ్యవహారం. ఏబీ వెంకటేశ్వరరావుకి నిజంగా ప్రాధాన్యమైనటువంటి కీలకమైనటువంటి పదవి లభించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ ఎప్పుడైతే ఆయనకి కీలకమైనటువంటి పదవి లభించలేదో అప్పటి నుంచి ఆయన స్వరం మారింది, ఆయన వాయిస్ మారింది. పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి అడుగడుగునా చెక్ పెడుతూ అడుగడుగునా విమర్శిస్తూ వస్తున్నారు. ప్రధానంగా అమరావతి రైతుల అంశంపై ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించినంతగా బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలామంది విమర్శించి ఉండకపోవచ్చు. ముఖ్యంగా అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్కు చాలా తీవ్రంగా ప్రతిఘటించారు ఏబీ వెంకటేశ్వరరావు. అంతేకాకుండా అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వద్దని కూడా రైతులకు సూచించారు. ఒకవేళ రైతులు భూములు ఇస్తే తిరిగి అన్యాయం అయిన తర్వాత అన్యాయం అయిపోయిందంటూ రోడ్డెక్కితే ఎవరు మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా ఉండారంటూ ఒక స్వీట్ వార్నింగ్ కూడా రైతులకు ఇచ్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అనేది అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా 2వ దశ ల్యాండ్ పూలింగ్పై కూటమి ప్రభుత్వ విధానాలని తీవ్రంగా విమర్శించినటువంటి వారిలో, ముఖ్యంగా సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమైనటువంటి వారిలో ఏబీ వెంకటేశ్వరరావు వాయిస్ ఒకటని చెప్పవచ్చు. సో ఓవరాల్గా అమరావతి ఇష్యూ కావచ్చు, ఆ తర్వాత మావిగన్ అంశంలో వైఎస్ జగన్ మావిగన్ అంశాన్ని ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చారో, ఎప్పుడైతే ప్రస్తావించారో పెద్ద ఎత్తున దీనిపై ఒక ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాతే చర్చనీయాంశంగా మారింది. అయితే ట్రోలింగ్ జరుగుతున్న సమయంలో దీన్ని ఒక తీవ్రమైనటువంటి అంశంగానే ఏబీ వెంకటేశ్వరరావు పరిగణించారు తప్ప వైఎస్ జగన్ చేసినటువంటి మావిగన్ అంశాన్ని ఒక ట్రోలింగ్ అంశంగా ఏమాత్రం పరిగణించలేదు ఏబీ వెంకటేశ్వరరావు. అమరావతి విషయంలో, అమరావతి చట్టబద్ధత విషయంలో వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహంతో ఉన్నారు, ఎంత స్పష్టంగా ఉన్నారో అనేది మావిగన్ అంశం ద్వారా చెప్పకనే చెప్పారు. అందుకే వైఎస్ జగన్ ప్రతిపాదించినటువంటి మావిగన్ అంశాన్ని తాను తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇది అమరావతిపై వైఎస్ జగన్ యొక్క రానున్న కాలంలో అమరావతి విషయంలో వైఎస్ జగన్ ఎలాంటి స్పష్టత వ్యవహరించనున్నారు, ఎలాంటి వైఖరి అవలంబించనున్నారో అనే దానికి ఇది సంకేతం అని చెప్పి చాలా క్లియర్గా మావిగన్ అంశాన్ని పరోక్షంగా ఆయన సమర్థించినటువంటి పరిస్థితి ఏబీ వెంకటేశ్వరరావు. సో ఓవరాల్గా
అటు అమరావతి రైతుల ఇష్యూ కావచ్చు, మావిగన్ అంశం కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది అవలంబిస్తున్నటువంటి వివిధ విధి విధానాలు కావచ్చు, అన్నిటినీ ఎప్పటికప్పుడు ఆయన ఎండగడుతూ విమర్శిస్తూ వచ్చినారు ఏబి వెంకటేశ్వరరావు. సో అంతకు మించి ఇప్పుడు తాజాగా రావణ్ విషయం, యూట్యూబర్ రావణ్పై దేశద్రోహం కేసు నమోదైంది. యూట్యూబర్ రావణ్పై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని ఏబి వెంకటేశ్వరరావు చాలా తీవ్రంగా ఖండించారు. ఆ వీడియో తాను కూడా చూశానని, అందులో దేశద్రోహం కేసు నమోదు చేసేంత తీవ్రత లేదని, ఈ కేసు నిలబడజాలదని, ఇలాంటి కేసుల ద్వారా అంటే బెయిలు రాకుండా చేసేందుకు కక్ష సాధింపు చర్య మాత్రమేనని, బెయిలు రాకుండా చేసేందుకు దేశద్రోహ చట్టం వంటి తీవ్రమైనటువంటి కేసులు కూడా దుర్వినియోగం చేయడం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందంటూ చాలా బాహాటంగానే ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇటీవల మాదిరెడ్డి ప్రతాప్ అనే ఒక ఐపీఎస్ అధికారి రిటైర్మెంట్ వేడుకలో పాల్గొన్నటువంటి మా ఏబి వెంకటేశ్వరరావు మరికొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి అధికారులను, అంటే మాదిరెడ్డి ప్రతాప్ వంటి నిజాయితీ కలిగినటువంటి అధికారుల్ని వాడుకోవడం కూటమి ప్రభుత్వానికి రాలేదు, చేత కాలేదు అని చెప్పడం ద్వారా కూటమి ప్రభుత్వం విధానాలపై, కూటమి ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగానే ఎండగట్టిన పరిస్థితి. ఏపీకు శని పట్టిందని అనడం మరింత తీవ్రమైనటువంటి అంశం. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది, తనకు కావలసినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటప్పుడు ఏపీకు శని పట్టిందని ఆయన చెప్పడం ఏ సంకేతాలు ఇస్తోంది అనేది అందరికీ అర్థం కాని విషయం. సో ఓవరాల్గా మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి రిటైర్మెంట్ వేడుకలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఏపీకి శని పట్టిందని చెప్పిన వ్యాఖ్యలు కావచ్చు, యూట్యూబర్ రావణ్ విషయంలో దేశద్రోహ చట్టాన్ని కూడా ఏ కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని చెప్పడం కావచ్చు, అమరావతి రైతుల విధానంలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ విషయంలో కావచ్చు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఓవరాల్గా మావిగన్ అంశంలో కావచ్చు, ఏబి వెంకటేశ్వరరావు తరచూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి ఒక మింగుడు పడిన పరిణామంగా మారాయి. సొంత పార్టీ నుంచే, సొంత వర్గం నుంచే ఇలాంటి పరిణామం అనేది కూటమి ప్రభుత్వం బహుశా ఊహించి ఉండదు. చంద్రబాబు నాయుడు అయితే అంతకంటే ఊహించి ఉండరు, ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఈ నేపథ్యంలోనే ఏబి వెంకటేశ్వరరావు వైఖరి కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద షాక్గా, కొరకరాని కొయ్యగా, మింగుడు పరిణామంగా మారుతున్నారని చెప్పవచ్చు.